श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदु आचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। नमामि नारायणपादपङ्कजं करोमि नारायणपूजनं सदा वदामि नारायणनामनिर्मलं स्मरामि नारायणतत्त्वमव्ययम्। श्रीनाथ नारायण वासुदेव श्रीकृष्ण भक्तप्रियचक्रपाणे श्रीपद्मनाभाच्युत कैटभारे श्रीरामपद्माक्ष हरे मुरारे अनंत वैकुंठ मुकुंद कृष्ण गोविंद दामोदर माधवेति वक्तुं समर्थोऽपि न वक्ति कश्चित् अहो जनानां व्यसनाभिमुख्यं ध्यायन्ति ये विष्णुम् अनन्तम् अव्ययम् हृत्पद्ममध्ये सततं व्यवस्थितं समाहितानां सतताभयप्रदं ते यान्ति सिद्धिं परमां च वैष्णवीम्। श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केलिलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवंडकुंभकु नंदांगनाडिंभकुन् హరిహర దక్క క్షేత్రంలో కొలువైన స్వాములకు ప్రణమిల్లి భక్తవరేణ్యులకు మంగళాశాసనం చేస్తూ భాగవతం దశమస్కందంలో మనం గోపికా వస్త్రాపహరణ లీల అనంతరం మనం అక్కడ ఉన్నాం. వర్ష ఋతువులో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా కనిపిస్తున్నాడు. వర్ష ఋతువుకి శ్రీకృష్ణునికి ఒక పోలికను కవి చెప్తున్నాడు ఇక్కడ. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనముగాగా మహనీయ నిర్మల మందహాసజ్జుతి లలిత సౌదామినీ లతికగాగా తల చుట్టు బాగున తనరు పింఛపు దండ శైలవేదను శరాసనముగాగా కరుణాకటాక్షమీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబుగాగా జాడనేతించు గోపాల జనమునీంద్ర చాతకంబుల దొరవస్త చక్కజేసి కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే. కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావన ఆకాశ వీధియందు. వర్షాకాలం వెళ్ళి శరదృతువు కూడా ప్రవేశించింది. శరత్తులో అందరూ హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ బృందావనం చేరాలి. ఈ మధ్యలో ఒక విశేషమైనటువంటి గోవర్ధనోద్ధరణ లీలను స్వామివారు ప్రదర్శించారు. అందుకు ముందుగా తపస్సు చేస్తున్నటువంటి మునుల వద్దకు ఆకలిగా ఉంది, ఆహారం తీసుకురమ్మని చెప్పి చలికాండ్రును పంపితే అక్కడ తపస్సు యజ్ఞం చేస్తున్న దీక్షితులు తిరస్కరిస్తే
తిరిగి వారి భార్యల వద్దకు పంపిస్తే వాళ్ళు సంతోషంగా వెళ్ళి బలరామకృష్ణులకు గోపబాలులకు ఆహారాన్ని అందించారు. ఇది తెలుసుకున్నటువంటి దీక్షితులు అయ్యయ్యో కాంతలపాటి బుద్ధి లేక మనం మోసపోయినాం కదా అనుకుంటూ ఇలా అనుకున్నారట. కటకట మోసపోయితిమి కాంతలపాటియు బుద్ధి లేదు, నేడిట హరి కానవో నెరుగము, ఏము దురాత్మలము మేము కల్మషోద్భటులము, విష్ణు దూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేలా, పర్యటనములేల శీలములు యాగములు మరి ఏల కల్పనే. క్రతువుల్ ధర్మము మంత్రతంత్ర ధనముల్ కాలంబు దేశంబు దేవతయున్ వన్నులు మేదినీసురులు ఎవ్వాడట్టి సురేశ్వరుడు ఈక్షితి రక్షింపజనించినాడు. ఎరుగము ఆ శ్రీభర్తకున్ కర్తకున్ కుతలోద్ధర్తకున్, మేము మొక్కెదము రక్షోనాథ సంహర్తకున్. అయినప్పటికి కూడా మేము బలరామకృష్ణుల యొక్క అవతార విశేషాలను తెలుసుకున్నటువంటి వాళ్ళమైనా కూడా మేము రాలేకపోతున్నాము స్వామి. ఎందువలన అంటే కంసుని యొక్క బాధ వలన, కంసను యొక్క భయము వలన మేము రాలేకపోతున్నాము. ఇక్కడి నుంచే నిన్ను ప్రార్థిస్తున్నామని పరిపరి విధాలుగా అరణ్యాలలో తపస్సు చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటువంటి ఆ మునులు ప్రార్థించారు. శుకయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజుతో ఇలా చెబుతున్నాడు. భగవానుడు ఆ బ్రాహ్మణులకు క్రియా గర్వభంగం కావించాడయ్యా, తెలివి తెప్పించాడు. యజ్ఞదేవతలైనటువంటి స్వరలు కూడా గర్వించి ఉండేటువంటి వాళ్ళే. వాళ్ళకు కూడా వాళ్ళ గర్వాన్ని అణచాలనేటువంటి ప్రయత్నం చేశాడు స్వామి. అటువంటి జ్ఞానోపదేశం చేశాడు ఆయన. అది కూడా చెబుతా వినవయ్యా అంటూ గోవర్ధనోద్ధరణ లీలలో ఇంద్రునికి ఏ విధంగా అయితే గర్వాన్ని అణిచాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. గోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది ఒక యజ్ఞం చేసి ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు. దానికి ఇంద్రుడు అధిదేవత. ఇంద్రుడు అధిదేవతగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఇంద్రయాగం అంటారు. ఆ సంవత్సరం ఇంద్రయాగం చేసేటువంటి సమయం వచ్చింది. ఇంద్రయాగం చేసేటువంటి సమయంలో ఆ యాగానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తూ సంభారాలు సమకూర్చుకుంటూ ఉన్నారు వాళ్ళు. అది చూచి కృష్ణుడు అత్తా చూశాడు. చూసి తమ కార్యాలనికి ఫలదాత ఇంద్రుడని వీళ్ళంతా నమ్మారు. నమ్మి ఈ యాగం చెయ్యాలనుకుంటున్నారు. వీరి అజ్ఞానానికి మనం ఏమనుకోవాలా? ఇంద్రుడి గురించి కూడా మనం ఏమనుకోవాలి? ఆయన ఫలదాతననే భ్రాంతిలో గర్వంగా ఉన్నాడు కదా అనుకొని తండ్రి దగ్గరకు పోయి, తండ్రి ఏం చేస్తున్నారు మీరు? దీనికి కారణం ఏమిటి? దీని ఫలం ఏమిటి? ఫలదాత ఎవరు అని ఆయన పరిపరి విధాలుగా ప్రశ్నలు వేశాడు. ఆయన వేస్తే ఆ కుతూహలంగా ఉంది, నేను వినాలనుకుంటున్నాను అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేస్తూ ఇలా అడిగాడు ఆయన. యాగంబు శేయంగనర్థించి వచ్చితిరి, యాగమున ఫలమేమి గలుగు, ఎవడు దీనికి ఈశ్వరుండు, అధికారి ఎవడు, సాధనమెంత వలయు, శాస్త్రీయమో జనాచారమో, కార్యంబు వైరుల కెరిగింపవలదుగాని ఎరిగడి మిత్రుల కెరిగింప తగుజేరి ఎరిగి చేసిన కోర్కులెల్లగలుగు, పగయు చెలిమి
లేక పరగిన మిముబోటి మంచివారికి ఏలమంతనంబు తలపులెల్ల మాకు తగనిరిగింపవే తాత వాక్సుధా ప్రదాత అన్నట్టు ఆయన అడిగినప్పుడు, తండ్రి, రెండు రకాల వ్యక్తులు ఉంటారు. సమదర్శనులు, భేద దర్శనులు అని ఉంటారు. సమదర్శనులకి సర్వాత్మ భావన ఉంటుంది. వాళ్ళకి మిత్రులు కానీ శత్రువులు కానీ లేకుండా ఉదాసీనంగా ఉంటారు సమదర్శనులు అనేటువంటి వాళ్ళు. ఉపాధి భేదాలను బట్టి వాళ్ళల్లో ఏ విధమైనటువంటి భ్రాంతి ఉండదు. అన్ని ఉపాధులలో ఉన్న ఆత్మ ఒక్కటే, ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అందువలన వారి దృష్టి ఆత్మభేద తత్వంలో నిలిచి ఉంటుంది. అంతేగాని వారి యొక్క ప్రవర్తనలో రహస్యమైనది ఏమీ ఉండదు. శత్రువుల విషయంలో, వారు ఉదాసీనుల విషయంలో ఒకే రీతిగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడాను. కాబట్టి మిత్రుడు కూడా వాళ్ళకి ఆత్మతో సమానమైనటువంటి వాడే కాబట్టి అతనిని దూరం చేసుకోరు వాళ్ళు. మరి రెండవ వాళ్ళైనటువంటి భేద దర్శనులు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ దృష్టి కానీ కార్యాలు కానీ ఇందుకు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి తండ్రి. భేదభావంతో హెచ్చుతగ్గులు చేస్తారు, పూజా సేవాధికాలు ఉంటాయి. అందువలన లోకంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా కర్మను చెయ్యాలి. కొందరిలో కర్మతత్వాన్ని, దాని యొక్క ఫలాన్ని విచారించకుండా ఏదో చేస్తూ ఉంటారు. కొంతమంది కర్మతత్వ ఫలాలు తెలుసుకుని చేస్తూ ఉంటారు. ఎవరైతే కర్మతత్వ ఫలాన్ని తెలుసుకుని చేస్తారో వారికి ఫలసిద్ధి త్వరగా కలుగుతుంది. తెలియక చేసినటువంటి వారికి ఫలసిద్ధి ఉండదు. కాబట్టి కర్మను విచారించి చేయటం మంచిది. కనుక మీరు ఇవాళ ఏ కార్యం చేస్తున్నారు, దీని ఫల ప్రదాత ఎవరు, దీని వలన ప్రయోజనం ఏమిటి, అధికారి ఎవరు, ఈ సంభారాలు సాధనాలు ఎందుకు తండ్రి అని ప్రశ్న వేశాడు. నందుడు ఎప్పుడైతే ఇంద్రయాగాన్ని తలపెడుతున్నాడో ఆ సందర్భంలో బాలకృష్ణుడు, నాయన, లోక ఆచారాన్ని బట్టి మేము చేస్తున్నాం, ఇది శాస్త్ర విషయం కాదు, ఇది మా ఆచారం. కాబట్టి విచారించి ఏర్పాటు చేస్తే ఉంటుందని, నిర్ధారకంగా చేయకూడదని మా విశ్వాసం ఇది. ఎందుకంటే ప్రాణికోటికి మంచినీళ్ళు కావాలి. ఇంద్రుడు పర్జన్య రూపం, మేఘరూపాన్ని ధరించి తన ప్రియార్తులైనటువంటి మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించి మనకి మంచినీరు ఇస్తూ ఉన్నటువంటి వాడు. కనుక ఆ నీటి వలనే పంటలు పండుతున్నాయి, వ్యవసాయం సాగుతున్నది. కనుక మేము ఇంద్రుణ్ణి అర్చించి మిగిలినటువంటి వాటిని ధర్మ కార్యార్థి సిద్ధి కోసం ఈ సామగ్రిని మేము ఉపయోగిస్తూ ఉంటామయ్యా. దీనిని అతిక్రమించినటువంటి వాళ్ళ కృతజ్ఞతలు అవుతూ ఉంటారు. అందువలన మేము ఈ పని చేస్తున్నాము అని కృష్ణుని తండ్రి అయిన నందుడు చెప్పాడు. అప్పుడు అన్నాడు ఆయన, తండ్రి, జంతువులు తమ తమ ప్రారబ్ధ కర్మ ఫల భోగానికై శరీరాన్ని గ్రహిస్తాయి. ప్రతి ప్రాణి కూడా శరీరాన్ని ఎందుకు తీసుకుంటుందయ్యా అంటే ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి. సుఖము దుఃఖమనేటువంటి వాటిని అనుభవిస్తూ ఈ శరీరం ఆ ఫలభుక్తి కాగానే శరీరం నశించిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది కర్మకు తామే కర్తలం అనుకుంటారు, కానీ కాదు. కర్మలు జడస్వరూపాలని, జడాలకు ఫలాన్నిచ్చేటువంటి శక్తి లేదని, సమస్త కర్మలకు ఫలాన్నిచ్చేటువంటి వాడు ఈశ్వరుడని కొంతమంది భావిస్తూ ఉంటారు. కొంతమంది తమ కర్మకు తామే కర్తలం అనుకుంటే, కొంతమంది కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడన్న భావంలో ఉంటాడు. కొంతమంది అలా కాకుండా ఈశ్వరుడు స్వతంత్రుడే, కానీ అయినా సరే కర్మలను చెయ్యకపోయినట్లయితే ఆయన ఫలాన్ని ఇవ్వలేడు. కాబట్టి కర్మ ఒకటి ఫలం ఇస్తుంది,
ఈశ్వరుడు స్వతంత్ర ఫల ప్రదాత అయినప్పటికీ కూడా కర్మను అనుసరించి మాత్రమే ఫలాన్ని ఇవ్వగలడని అనుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి ఆలోచించినా కూడా కర్మాశ్రయుడే అయి కర్మమాతృనిగా ఉన్నవాడు ఈశ్వరుడిని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలా 3 రకాలుగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు. తండ్రి, రజస్సు వలన మేఘాలు పుడతాయి, ఆ మేఘాల నుంచి వర్షం వస్తూ ఉంటుంది. వర్షం అనేది బృందావనంలో ఒకచోటే కురుస్తుందా? కాదు కదా, అంతటా కురుస్తుంది కదా. వర్షం సముద్రాల పైన, నదుల పైన కూడా కురుస్తూనే ఉంటుంది. సముద్రాల్లో వర్షం కురవటాన్ని బట్టి మీ ఆలోచన సరైనది కాదు. ఎందువలనంటే సముద్రాలటి యజ్ఞయాగాది క్రతువులను సముద్రాలు నిర్వహించవు, మీరు చేస్తున్నారు వర్షం కోసం. కాబట్టి అది సరైన పద్ధతి కాదు. వర్షం ఫలంగానే ప్రతి జీవకోటి బ్రతుకుతూ ఉన్నది. కానీ దానికోసం, వర్షం కోసం మహేంద్రుడు చేసే ఉపకారం మనకు ఏమీ లేదు అని కృష్ణుడు వాళ్ళ తండ్రికి చెబుతున్నాడు. మరి అట్లయితే జీవుల యొక్క యోగక్షేమాన్ని కోరేటట్లయితే దేవతల యొక్క అపేక్ష కావాలి కదా అనుకుంటావేమో. మనకు దేశాలు కానీ, నగరాలు కానీ, గ్రామాలు కానీ, ఇళ్ళు కానీ లేవు. మనం అడవుల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళం, కొండలలో బతుకుతున్నటువంటి వాళ్ళం. వనశైలాదులే, అడవులు పర్వతాలే మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటివి. ప్రత్యక్ష ఉపకారులు ఈ కొండలు, పర్వతాలు, ఈ అడవులు అయినప్పుడు వీటిని వదిలిపెట్టి అపరోక్షమైనటువంటి ఇంద్రుడు లాంటి వాళ్ళని మనం ఎందుకు పూజించాలి అని ప్రశ్న వేశాడు కృష్ణుడు. ఇక్కడ మన గోవులకు మేత వస్తున్నది ఎక్కడి నుంచి అంటే గోవర్ధన పర్వతం నుంచి వస్తున్నది. కాబట్టి మనం ఆ పర్వతాలకు, బ్రాహ్మణులకు మనం కృతజ్ఞతను చూపాలి, కానీ ఇంద్రుడికి కాదు అన్నాడు ఆయన. దేవేంద్రుని కోసం, యాగం కోసం తీసుకొచ్చిన సంభారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో నేను చెప్పిన పని చెయ్యండి అన్నాడు. వందుకు ఉపయోగించండి అన్నాడు ఆయన. వివిధ పదార్థములన్నీ ఉన్నాయి కదా, వాటిని వండించండి. గోవులు ఉన్నాయి, వాటికి వినియోగించండి. ఆహార పదార్థాలు కొన్నింటిని బ్రహ్మవాదులైన బ్రాహ్మణులకు వాళ్ళని పిలిపించి హోమాలు చేయించండి. వాళ్లకు మృష్టాన్న భోజనం పెట్టండి. ధేనువులనివ్వండి, దానం చేయండి, దక్షిణనివ్వండి. యాగక్రియకు భూతతృప్తి జీవగర్రా అన్నాడు. కార్యక్రమం అయిన తర్వాత మనవాడేది అన్న సంతర్పణ, అది అలాంటిది అనమాట. అది అంటే భూతాలకన్నిటికీ, అన్ని జీవరాశులకు కూడా మనము యాగతృప్తి వీటి వలనే కలుగుతుందయ్యా. అందువలన ఎవరైనా సరే వారు వీరనే తేడా లేదు. చండాలుడా కాదా, పతితుడా, జంతుజాలమా, ఇవన్నీ కాదు. ఎవరికైనా సరే మనము భోజనం పెట్టాలి, వాటి కడుపు నిండాలి. జంతువుల యొక్క కడుపు కూడా నిండాలి, అవి తృప్తి పడాలి. ఆవులకు కావలసినటువంటి లేత పచ్చికను పెట్టాలి. గోవర్ధన పర్వతానికి బలిని ఇవ్వాలి. కాబట్టి గోవులను, బ్రాహ్మణులను, పర్వతాలను స్తుతించండి, ప్రదక్షిణలు చేయండి. గో బ్రాహ్మణ పర్వత ప్రియమైనటువంటి యాగం ఇది, దీన్ని చెయ్యండి అన్నాడు. కృష్ణుడు ఉయ్యాలలో వేసిన రోజు దగ్గర నుంచి, అమ్మ పక్కలో ఉన్నప్పటి నుంచి, ఇంకా జాతాశౌచ స్నానం కాకముందే పూతలను సంహరించాడు ఆయన పశుబాలుడుగా ఉన్న రోజుల్లోనే. అక్కడి నుంచి ఆయన తృణావర్తుణ్ణి, శకటాసురుణ్ణి, అఘాసురుణ్ణి, బకాసురుణ్ణి, ప్రలంబాసురుణ్ణి, ధేనుకాసురుణ్ణి, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించడమే కాక యమలార్జున భంజనం అనేటువంటి దాని ద్వారా మద్ది చెట్లకు కట్టివేస్తే, రోటికి కట్టివేస్తే వాటిని పడవేసి 2 గంధర్వులకు శాప విముక్తి కలిగించాడు. ప్రత్యక్షంగా చూస్తే కాళీయుణ్ణి మర్దించాడు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి లీలలు చాలా వరకు విన్నవే కానీ ప్రత్యక్షంగా చూచినవి కాదు నందుడు. యమలార్జున భంజన విషయంలో కూడా వాళ్ళు వీళ్ళు చెప్పారే కానీ గోపబాలకులు నందుడు దగ్గరుండి చూడలేదు. ఆయన చూచిందల్లా కాళీయమర్దనం ఒక్కటే.
ఆ తర్వాత ఆ మిగతా అన్నీ కూడా గతించినవన్నీ కూడా ఆ లీలలన్నీ కూడా పరోక్ష లీలలు నందునికి. ఇప్పుడు కాళీయమర్దనంలో కూడా నందుని యొక్క ప్రమేయం లేదు. అక్కడ ఆయనకు సంబంధం లేకుండానే ఆ కార్యక్రమం జరిగింది. ఆ కృష్ణుడు కనిపించలేదనేటువంటి భావనతో అందరూ వచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడు. మిగతా వాళ్ళు మాత్రమే చూశారు. ఇప్పుడు నేరుగా నందునితోనే మాట్లాడుతున్నాడు ఈయన. ఈ పని చెయ్యవాకండి, ఆ పని చెయ్యండి. ఇంద్రుడికి వద్దు, పర్వతానికి చేద్దాం, గోవులకు చేద్దాం, బ్రాహ్మణులకు చేద్దాం అంటున్నాడు. సరే, ఏది ఏమైనా ఇంతవరకు కృష్ణుడు చెప్పినటువంటి పనులు కానీ, చేసినటువంటి పనులు కానీ, చెప్పిన మాటల్లో కానీ ఒక విధమైన బాలుడైన అతని వయస్సు 7 సంవత్సరాల బాలుడు. అంతవాడైనప్పుడు కూడా ఆయన చేసిన కార్యాల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాడు నందుడు. అంతేకాక వాళ్ళ యొక్క కుల గురువైన గర్గ మహర్షి కూడా ఆయనకు చెప్పి ఉన్నాడు కృష్ణుని యొక్క అవతార విశేషాన్ని గురించి. అందువలన నందుడు ఈయన మాటలు విన్నాడు. సరే, అదే పని చేద్దాం అనుకున్నాడు. సరే, బ్రాహ్మణులు కూడా మరి రాజు కాబట్టి నందుడు ఆయన ఏం చెబితే ఆ పనినే చెయ్యాలి కాబట్టి వాళ్ళు కూడా ఆ పని చెయ్యటానికే సంసిద్ధులైనారు. అందరూ ఆబాల గోపాలం వచ్చారు, పర్వతాలను తీసుకుని వచ్చారు, మోపులుగా పచ్చికను తీసుకొచ్చి ఆవులను మేపారు, పర్వతానికి బలి ఇచ్చారు. కుక్కలకు, లేళ్లకు, రకరకాల జంతువులకు చక్కని భోజనం పెట్టారు. బాగా అలంకరించుకున్నారు, ప్రయాణమైనారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడు గతంలో చేసినటువంటి లీలలన్నిటినీ చెప్పుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ అందరూ నడిచారు. గోవర్ధన గిరి ప్రదక్షిణం చేశారు. ఇవాళ మనం చాలా చోట్ల అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తాం. అలాగే శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ ఉన్నది, అక్కడ కూడా గిరి ప్రదక్షిణం చేస్తాం. అనేక చోట్ల గిరి ప్రదక్షిణం చేయటం అనే అలవాటు ఆనాడు గోవర్ధన గిరి ప్రదక్షిణానికి స్వయముగా తాను దగ్గరుండి కృష్ణుడే తన యావత్ పరివారం చేత, రాజైనటువంటి నందుని చేత కూడా చేయించాడు ఆయన. ఈ విధంగా కృష్ణుడు ముందు నిలిచి ఈ గిరిరాజుని అవమానించినటువంటి వాళ్ళని ఈ గిరిరాజు కామరూపంలో హరిస్తాడు. మనందరం వెళ్ళి గోగణానికి మేలు జరగాలని ఈ కొండకు నమస్కారం చేద్దాము. అహో పశ్యతి శైలోసౌ రూపిణో అనుగ్రహం వత్స్యాత్ అని నమస్కారం చేశాడు ఆయన. అలా జరిగింది. ఆ నమస్కారం చేస్తూ వాళ్ళందరితో ఈ మాటలు అన్నాడు. వాళ్ళు ఏం చెప్పాడు, వాళ్ళ నాన్న, నువ్వు ఎందుకు చేస్తున్నావు నాన్న ఇవి అంటే, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వాన కురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేనుగణము బ్రతుకు. కార్యకారణ సమన్వయంతో ఉన్న విధానం చెప్పాడు ఆయన. ధేనువులు బ్రతికెనేని మానదు ఘనమైన పాడి మందలగలుగును, మానుగా పాడిగలిగిన మానవులను సొరలు ధనుషి మనుదురు పుత్రా. కుమారా, మనం చేస్తున్నది ఇంద్రయాగం, యజ్ఞ అంటాం దీన్ని. దీని వలన ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే మంచి వాన కురుస్తుంది. మంచి వాన కురిస్తే పచ్చిక బాగా పెరుగుతుంది భూమి మీద. పచ్చిక బాగా పెరిగితే ఈ ఆవులన్నీ మేసి అవి బ్రతుకుతాయి. అవి బ్రతికితే మనకి చక్కని పాడి వస్తుంది. మనకి పాడి వలన మన సంపద పెరుగుతుందయ్యా. ఆ మానవులంతా చాలా సుఖంగా బతుకుతారు. దాని ద్వారా మనం యజ్ఞయాగాది కర్తలు మళ్ళీ చేసుకుంటాం అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన వివరణ ఇచ్చాడు ఇంతకు ముందుగానే. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడు కర్మమే జనులకు దేవత, కర్మము సుఖ దుఃఖములకు కారణము అధిపా. కర్మయే కారణము కానీ మరొక్కటి కారణము కాదు. కర్మములకు తగు ఫలములు కర్మఠుల గునెడగ రాజుగాని, సదా నిష్కర్ముడకు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు మహాత్మా. ఏదైనా కర్మయే ప్రధానమైనది. మనం ఇవన్నీ చేస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఇంద్రుడు ఏమన్నా అంటాడేమో అనుకో. ఆయన మళ్ళీ అన్నాడు ఈ మాట, కోపింపన్ పని లేదు శక్రునికి,
ఇంద్రుడు ఎందుకు కోపిస్తాడు మనల్ని? తా కోపించుగాకేమి సంక్షేపం బయ్యడదేమి, పట్టణములున్ గేహంబులున్ దేశముల్ వ్యాపారంబులు మిగిపోయడనే, శైల అరణ్య భాగంబులున్ కోపత్వంబునందుచున్ మనక సంకోచింపగానేటికిన్. కాబట్టి ఇంద్రుడి దయ మనకు అవసరం లేదు. మనం హాయిగా మన వ్యాపారాలు, మన కుటుంబాలు, మన ప్రాంతాలు, మన పనులు, మన అరణ్యాలు, మన కొండలు ఇవన్నీ కూడా మనకున్నాయి కదా. పశులకు కొండకు బ్రాహ్మణులకు మఖముగా వించుట మంచి బుద్ధి. ఈ మూడు పోషించాలి మనం. గోవులను పోషించాలి, ప్రకృతిని పోషించాలి, బ్రాహ్మణులను పోషించాలి. ఇంద్రయాగంబునకు ఏమేమి చెప్పింతురా అవేయల్ల తెప్పింతురా అరసి మీరు. ఇంద్రయాగానికి మీరు ఏ సంభారాలు అయితే తెచ్చారో అవన్నీ తీసుకోనండి. పాయసంబులు, అపూపంబులు, సైదపు పిండి వంటల, పప్పు వలయునట్టి ఫలశాకములు వండబంపుడు. హోమంబు చేయుడు దేను దక్షిణలిచ్చి బహురసాన్నంబు పెట్టుడు బ్రాహ్మణులకు. అచలులై పూజల నరింపుడు అచలమునకు. అధమ చండాల శునక సంహతికి తగిన భక్ష్యములు దెండు కశువులు పశులకిండు అని ఆయన. కాబట్టి ఆ యాగం అవసరం లేదు, మనం ఈ పని చేద్దామని వాళ్ళని నిర్ణయించిన తర్వాత ఆ మేరకు వాళ్ళు కృష్ణుడు ఏ పని అయితే చెప్పాడో అదే పనిని చేశారు. వాళ్ళు చేసి భూసురుల బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు. వీరు తీసుకున్న తర్వాత ఈ విషయం ఒక్కసారి ఆయన ఆలోచన చేశాడు. గోవర్ధనగిరికి ప్రణమిల్లి తిరిగి విరేపల్లకు బయలుదేరి వచ్చారు. ఇంద్రుడు ప్రతి ఏడాది ఈ సమయంలో నందుడు నాకు యాగం చేస్తాడు కదా, ఆ యాగం చెయ్యలేదు ఏమిటి అని ఆలోచన చేశాడు. ఓహో, వీళ్ళలో మార్పు వచ్చిందా ఇవాళ? పెరుగుల్ నేతులు ద్రావి క్రొవ్వి భువిన్ ఆభీరుల్ మదాభీరులై. వీళ్ళు బాగా గర్వం వచ్చింది, తిండి బాగా తిన్నారు. వీళ్ళు తినటం వలన ఎలా తయారైనారు? మదం ఎక్కువైపోయింది. గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సంరంభంబు. ఈ కొండ దగ్గరికి పోయి అక్కడ ఆకుల్లో పడి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు దుర్భర దంభోళిధురన్ పురంధరున్ నన్ను పాటించి పూజింపక, నేను వజ్రాయుధాన్ని పట్టుకొని తిరిగేటువంటి బలవంతుడైనటువంటి ఇంద్రుణ్ణి నేనున్నాను కదా, నన్ను వీళ్ళు పూజించలేరు ఈసారి. అగ్గిరికిన్ పూజలు చేసి పోయిరి ఇదెపో కృష్ణుడు ప్రేరేపగన్. కృష్ణుడు ప్రేరేపణ చేత కొండకు పూజ చేశారు. నాకు చేయకుండా వీరు. గురుదేవహీను బాలుని గిరిభూజ ప్రముఖ వాసు కృష్ణున్ అనీషున్ పరిణామ శీలున్ కుల గుణ విరహితున్ చేపట్టి నన్ను విడిచిరి గొల్లల్ అనేది నిందార్థంగా. గురువు లేడు వాడికి, వాడు దేవతల్ని పూజించడు, వాడు గిరిభూజ ప్రముఖవాసుడు. కొండల బట్టి తిరుగుతూ ఉంటాడు, అడవుల్లో బట్టి తిరుగుతూ ఉంటాడు, కొండ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు, చెట్లు ఎక్కుతూ ఉంటాడు. వాడు పరిణామం లేనటువంటి వాడు. వాడు పరిపక్వత ఇంకా రాలేదు. వాడిలో 7 ఏళ్ల వాడే కదా, అప్పుడే 7 ఏళ్ళు వచ్చినాయి వాడికి. కులము గుణము ఇవన్నీ సక్రమంగా లేనటువంటి వాడి మాట విని నన్ను వదిలిపెట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తారా అనుకున్నాడు. ఈయన అనుకుని ఆయన ఏం చేశాడంటే ఒక సభ చేశాడు. సభ చేసి అందరినీ పిలిచాడు. పిలిచి ముఖ్యంగా సభలో మేఘాలను బాగా పిలిచాడు. పిలిచి ఇదిగో గోకులంలో వాళ్ళు మనల్ని అవమానించారు, దేవతలందరూ అవమానానికి గురి అయినారు. ఇవాళ రోజున సమస్త కర్మ యజ్ఞాలకు నేను అధీనుణ్ణి కదా, ఫలాన్ని ఇచ్చేవాడిని నేను కదా, నన్ను వదిలిపెట్టేసేవాళ్ళు యజ్ఞ ఆభాసంగా కొండని పూజ చేశారు. ఫలితం కోసం చూస్తుంటాం సబబేనా? యజ్ఞం చేయకుండా ఆధ్యాత్మ విద్యను వదిలిపెట్టే సంసారాన్ని దాటాలనుకోవటం కుదురుతుందా ఎక్కడైనా కానీ?
దేవతలకు ఆహుతులు ఇవ్వకుండా యజ్ఞ ఫలం వస్తుందా? అధ్యాత్మ విద్య లేకుండా సంసారాన్ని దాటగలరా ఎవరైనా? సాధ్యం కాదు కదా అంటూ ఇంత లేడు ఆ కృష్ణుడు చెబితే వీళ్ళు విన్నారు. ఆ జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళు అని నోటికి వచ్చినట్టుగా దాన్ని వాక్ పారుష్యం అంటాం మనం. సప్త వ్యసనాలలో ఒకటి అది. నోటికి వచ్చినట్టుగా ప్రహ్లాదమైన మాటలు మాట్లాడాడు. ఆ మాట్లాడి ఆ వెర్రి గోవులను నమ్ముకున్నారు, ఆ బాలుని నమ్ముకున్నారు, నన్ను అవమానపరిచాలి గొల్లవాళ్ళు. కాబట్టి వీళ్ళ గర్వాన్ని అణచివేయాలి. పశువుల వలె వాళ్ళు గడగడలాడిపోవాలా? నేను ఐరావతాన్ని ఎక్కి ఇవాళ ఈ మరుద్గణాలతో ఈ మేఘాలతో కలిసి గోకులను సంహరించడానికి నేను వెళుతున్నానన్నాడు ఆయన అని చెప్పాడు. వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళ పరివారం అందరితో కూడాను. విమల ఘనతర ఆత్మ విజ్ఞాన విద్యతే నిగుడలేక ఉడుప నిభములగుచూ కర్మమయములైన క్రతువుల భవమహార్ణవము గడపగోరినారు వీరు. కర్మలు చేయటం వలన సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలనుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి కర్మల ద్వారాను ఉద్యత్ సంపద నమ్మి, వాళ్ళకి ఇప్పటికే సంపద బాగా వచ్చింది, దాన్ని నమ్ముకున్నారు. నందతనయోద్యోగమునన్, నందని కుమారుడైనటువంటి కృష్ణుని యొక్క ప్రేరణ చేత వెర్రులైపోయారు వాళ్ళు, అమాయకులైపోయారు. మధ్యాగంబ విసర్జనీయము, ఇంద్రయాగాన్ని వదిలిపెట్టండి అన్నాడు, వదిలిపెట్టేశాడు. ఈ మచ్చుల్వడిన్, ఈ మానవులందరూ వాడి మాట విని నన్ను పూజించడం వదిలేశారు. మీరు మీ విద్యుద్వల్కమ్మీ, మేఘాలలో మెరుపులు ఉంటాయే అవి విద్యుత్ వల్లులు, తీగలు, శంపాలతలు అంటాం, సౌదామినీలు అంటాం, అవి మెరుపు తీగలను కమ్మి గర్జనమునుల్ వేధించి, మెరుపులు కురిపించండి, గర్జించండి మేఘమల్లారా, వేధించండి వాళ్ళని. గోవుల్ సజ్జో మృత్యువు వందరా అల్గురుయుడి శౌర్యంబు అవార్యంబుగన్. వెళ్ళి గోవులన్నీ వెంటనే సజ్జో మృత్యువు వెంటనే చనిపోవాలట. అవి ఎప్పుడూ కాదు, దీని యొక్క వర్షానికి, ఆ మెరుపులకి, ఆ గర్జనకే అది చచ్చిపోవాలా. నేను ఇక్కడ ఉంటాననుకుంటున్నారేమో, మిమ్మల్ని పంపించి కాదు, నేను కూడా వస్తున్నాను. మీ వెంట వత్తునేనై రావణ నాగంబునెక్కి, ఇదిగో ఐరావతం అనే ఏనుగునికి నేను కూడా వస్తున్నా, మీతో పదండి. రయమొప్పగా దేవగణంబులతోడను గోవిందుని మందలల్ల గొందల పెట్టన్. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలా అన్నాడు ఆయన. సరేనన్నారు. ఈ మేఘాలు మామూలు మేఘాలు కాదట, మామూలుగా వర్షించే మేఘాలు కాదు. మామూలుగా వర్షించే మేఘాలు మామూలుగా వెళుతూనే ఉంటాయి. ప్రళయకాలంలో మాత్రమే వీళ్ళు తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాంటి మేఘాలు వస్తాయో, ఎలాంటి వర్షాలు వస్తాయో, ఎలాంటి పిడుగులు పడతాయో అట్లాంటివి ఇవి. మామూలు రోజుల్లో వాటిని కట్టిపడేస్తాట ఇంద్రుడు, బయటకు వెళ్ళకుండాను. వాటిని కూడా వాడు వదిలేశాడు, మీరు వెళ్ళండి అని. ఆ ప్రళయకాలంలో గర్జించేటువంటి మేఘాలను కూడా వెళ్ళాడు. ఆ మేఘాలన్నీ కూడాను బయటికి వెళ్ళిపోయాయి. ఉరుముల మెరుపులతో, సుడిగాడ్పులతో వడగండ్ల వర్షాన్ని, ఏనుగు ఏ విధంగా అయితే తొండంతో నీళ్లు తీసుకుని కుమ్మి నుంచిగా కుమ్మరించి విరేపల్లను ముంచెత్తాయి, మెట్ట పల్లాలన్నీ కూడా జలమైపోయినాయి. ఆ రోజు గోపికలంతా భయపడిపోతున్నారు, గజగజలాడిపోతున్నారు వాళ్ళందరూ కూడాను. దూడలు, ఆవులు అన్నీ కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమంటున్నాయి. గత్యంతరం లేక కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు అని అరుస్తున్నారు. ఇంద్రుడు మా మీద శిలావర్షం కురిపిస్తున్నాడు, భక్తవత్సల నీవే గతి నీవే అంటున్నారు వాళ్ళు. శిలల వర్షాలు, పిడుగుల వర్షాలు, ఒకటేమిటి అనేక విధాలుగా ఆయన ఇలా కురిపించడం మొదలుపెట్టాడు. వజ్రాయుధం లాంటి వర్షాలు. జంభవైరి అయినటువంటి వాడు తన దంభోడిని నిలిపించాడు. ఒక్కసారి నిలిపించగానే ఎన్నెన్నో అక్కడి నుంచి వచ్చి పడుతున్నాయి వజ్రాయుధంలోంచి. అలాగా ఆ మేఘాలన్నీ పెద్ద పెద్దవి అయి పెద్ద గాలులు వీస్తున్నాయి. ఆకాశం నుంచి దిశలన్నీ ఆవరించాయి.
నల్లని మేఘాలు కమ్మి వేస్తే చీకటంతా ఏర్పడింది. ఆ విధంగా బ్రహ్మాండ భాండాలన్నీ కూడా చిల్లులు పడిందా అన్నట్లుగా నీళ్లు చిపడుతున్నాయి. అంతా నీరే. సలిల వర్షం అంతా కూడాను. అంతేనా, శిలల వర్షం కూడా కలిసింది. సలిల వర్షం, శిలల వర్షం అన్నీ వచ్చి పడుతున్నాయి, పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ధేనువులు పరిగెత్తుతున్నాయి, దూడలు పరిగెత్తుతున్నాయి, వృషభాలు పరిగెత్తుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక భయపడిపోయి హరికి మొక్కి రక్ష 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 అని అనుకుంటున్నటువంటి సందర్భంలో పొండరీకాక్షునకు నమస్కారం చేసి, అకట వానదోగి వజ్రము వజ్రమాకులమయ్య గదయ్యా, అకట వానలదోగి వ్రజమాకులమయ్య గద. వ్రజము అంటే వాళ్ళ యొక్క ప్రదేశం. కృష్ణ నీవిక్కడ నుండి, గోకులం అన్నమాటది, నీవిక్కడ నుండి ఇంత తడవేల సహించితి. ఇంతసేపు చూస్తూ ఎట్లా ఉండగలిగావు? ఇంత ఇబ్బంది పడుతున్నాం మనం. నీ పదాబ్జమల్ దిక్కుకొనున్న గోపకులు దీనతనంద భయాపహారివై. అందరూ నీకోసమే ఆలోచనలో పడి దీనంగా ఉంటే వాళ్ళ భయాన్ని పొగట్టకుండా క్రక్కునగావక ఎట్లునికి కారుణికోత్తమా, నీకు పాడియే, నీకు ధర్మమేనా ఈ పని చెయ్యటమని కొంచెం పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, చనువుగా ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఇలా మౌనంగాను ఊరికే ఉపేక్ష వహించడం ధర్మమా? అందరింత బాధపడుతున్నారు కదా. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారలు, నీ ఈ యాన తొల్లి ఎరుగము, ఇంతవరకు మేము చూడల. పుట్టిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి విపత్తు. కూయాలింబంగదయ్య గుణరత్ననిధి. కాబట్టి నువ్వు వాళ్ళ దీనాలాపాలన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించవయ్యా అన్నారు. వారి బరువయ్య మందల వారికి, నీళ్లు బరువైపోయినాయి, అన్ని ఇబ్బందులు అడుగుతున్నాయ్యా. ఆ మాటలన్నీ విని కృష్ణుడు తెలుసుకున్నవాడై ఇలా అనుకుంటున్నాడు ఆయన. తన్నొక ఇంతక ఈ కొనక తప్పిరి యాగము చేసిరంచు. నన్ను ఈసారి విస్మరించారు, నన్ను పట్టించుకోలేదు. యాగం చేసేటువంటి వాళ్ళు యాగాన్ని తప్పించారు. వీరు తామిన్నన నుండి గోపకుల మీద శిలల్ కురిపించుచున్నవాడు. ఆకాశం నుంచి ఇవన్నీ కురిపిస్తున్నవాడు వాడు ఇంద్రుడు. నిర్జరేంద్ర వ్యవోద్ధిత గర్వ నగాధిరూఢుడై కన్నులగానడు. అదిట కారణం. ఎందువలనంటే నాకు స్వర్గంలో పదం ఉన్నది కదా, అధికారం ఉంది కదా, సంపదలు ఉన్నాయి కదా. ఇలాంటి గర్వం చేత వాడు కన్ను విందు కాకుండా ప్రవర్తిస్తున్నాడు ఇంద్రుడు. ఇటు గర్వపరుండు ఒరు కానన్నెచ్చునే. గర్వం ఉన్నవాడు ఇతరులను ఎక్కడైనా లెక్క పెడతాడా? గర్వం లేని వాడు మామూలుగా అందరినీ పలకరిస్తాడు, కానీ గర్వం ఉన్నవాడు పలకరించాడు ఎప్పుడు కూడాను. అలా ప్రవర్తిస్తున్నటువంటి వాడు. దేవతలందరూ నన్ను సేవింతురు. దేవతలంతా నన్ను గౌరవిస్తూ ఉంటారు. రాజ్యమదం చేత వీడు ఈ విధంగా విన్నాడు, కానీ అందరూ నన్ను గౌరవించేటువంటి వాళ్ళేను అన్నాడు ఆయన. అని ఇంద్రుడు తాను లోకేశ్వరుణ్ణని, దిక్పాలకుణ్ణని ఇలా మూఢత్వంతో శిలావర్షాన్ని కురిపిస్తున్నాడు. అతనిలాగానే అతని పరివారమైనటువంటి దేవతలందరూ కూడా గర్వాంధులై ఉన్నారు. సాత్వికులైనటువంటి వాళ్ళు, విశేషించి నా భక్తులైనటువంటి వాళ్ళు అయిన దేవతలు. నిజానికి దేవతలంతా నా భక్తులే. వాళ్ళకి ఇలాంటి తమస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చీకటి వాళ్ళలో ఎలా ఆవరించింది? వాళ్ళ సాత్వికులు కదా, లేదా రాజసుకులు కదా, తమస్సు ఎలా వచ్చింది వాళ్ళల్లోనూ? ఇంతటికి కారణం ఆధిపత్య గర్వము. అదిట అధికార గర్వం. కాబట్టి పాలకులలో అధికారం అనేది గర్వాన్ని తెస్తుంది ఎప్పుడూ కూడాను. ఆ గర్వం గనక ఉండి ఉన్నట్లయితే అత్యంత ప్రమాదం వలన గర్వం ఏం చేస్తుంది అంటే మంచి ఆలోచనలను తుంచివేస్తుంది. అధికారం గర్వం అనేది. దాని వలన ఎప్పుడైతే మంచి ఆలోచనలు తుంచివేసిందో గర్వం, నా ఎడల ఉండే భక్తి కూడా పక్కకి పోతుంది. గర్వాన్ని శాంతించజేయటమే
గర్వాన్ని అణచివేయటమే వాళ్ళని అనుగ్రహించటం. అది తప్ప వేరే ఏం లేదని నన్ను నమ్మి నా దగ్గరకు చేరి ఈ గొప్ప బాలకరంతా నేనే లోకంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కీడు కలగదు, అది నా యొక్క వ్రతము అన్నాడు ఆయన. రామాయణంలో కూడా అట్లాగే చెప్తాడు రామచంద్రమూర్తి, ఏతద్వ్రతం మమ అభయం సర్వభూతేభ్యో. నన్ను ఎవరైతే కాపాడమని కోరతారో వాళ్ళకి సర్వభూతములకు నేను అభయం ఇస్తాను, అది నా యొక్క వ్రతము అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అదే మాట చెబుతున్నాడు ఇక్కడ, అది నా యొక్క వ్రతం, అది నా యొక్క దీక్ష అన్నాడు. అని ఆయన ఏం చేశాడయ్యా అంటే ఈ గోవర్ధన గిరిని మనం ఎత్తి వీళ్ళందరినీ కూడా రక్షించాలా అని కరుణతో కూడినటువంటి మనస్సు కలిగిన వాడు అయినాడు. అది కరుణతో కూడినటువంటి మనస్సు కలిగిన వాడై వీళ్ళందరినీ రక్షించాలని ఆలోచించి ఆయన దాన్ని ఒక్కసారి పైకి లేపాలనే ఆలోచన చేస్తూ గోవర్ధనగిరిని ఒక్క చేతితో అవలీలగా పైకి, ఇంతవరకు పూతనని చంపటం చూడలా, ఏ రాక్షసుణ్ణి చంపటము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు లేరు. చిట్ట చివరికి మద్ది చెట్లులాగా ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులిద్దరూ పడిపోయి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత 2 చెట్ల మధ్య రోలు ఇరుక్కుని ఉండడం, ఈయన ఆడుకోవటం మాత్రమే చూశారు, కానీ ఆ దృశ్యాన్ని చూడాల ఎవరు కూడాను. కాబట్టి ఈసారి స్వయంగా దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఇది గోవర్ధన లీల అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ లీలలో అత్యంత ఉత్కృష్టమైన శ్రేష్టమైనటువంటి లీలగా మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కిరియధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి. ఈయనెవరయ్యా అంటే ఒకనాడు వరహావతారాన్ని దాల్చిన సమయంలో సాక్షాత్తు భూమిని మొత్తాన్ని తన కోరల మీద లేపినటువంటి వాడిన. అదిట భూమండలం మొత్తాన్నే లేపేశాడు కోర మీద ఆయన. అంతేనా, ఒక ఏనుగు చిన్న పువ్వుని, తామర పువ్వుని పైకి లేపినట్లుగా అన్నమాట. త్రిభువన శంకరుడై, త్రిభువన శంకర కరుడై, లోకానికి మేలు చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కన్ ఒక్క కేలన్ లీలన్, ఒక్క చేతితో ఆయన ఎలా పైకెత్తేశాడు చేతిని. ఆ చేతి మీద అది నిలబడిపోయింది. ఆ విధంగాను దండిని బ్రహ్మాండంబులు చండుల క్రియ పట్టి ఎరుగు జిమ్మెడ హరికిన్ కొండ పెకలించి ఎత్తుట కొండక పనిగాక. అది బ్రహ్మాండాన్ని అంతటిని కూడా ఎత్తేటువంటి శక్తి కలిగినటువంటి వాడికి ఇదొక చిన్న పని, ఒక కొండ ఒక లెక్క ఆయనకి. ఆయన ఏం చేశాట, దాన్ని ఆ పైకెత్తిట పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలా పిలుస్తున్నాడు. తల్లిదండ్రులారా, గోపికలారా, గోప బాలకురారా, రండి రండి రండి, మీరందరూ కొండ కిందకి రండి. ఆవుల్ని తీసుకురండి, దూడల్ని తీసుకుని రండి, వత్సాలను తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకొని రండి, గోగణాలతో వచ్చి కొండ కింద హాయిగా మీ ఉండి మీ కష్టాలు మరిచిపోండి అంటున్నారు. ఇక అందరూ వచ్చేశారు. ఈ లీల ఎవ్వరూ ఇంతవరకు చూడకుండా ఆయన చేతనే ప్రేరేపింపబడి చేయబడుతున్నటువంటిది. కుంభవృష్టి కురుస్తున్నది. 1 రోజా 2 రోజుల 7 రోజులు 7 రోజులు అట్టాగే పట్టుకున్నాడు ఆయన. అది ఇక్కడ విశేషం. బాలుండు ఆడుచు ఆతపత్రమని సంభావించి, చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నట్ట. దీనితో అంటే పూగుత్తిన్ కెంగేలందల్చిన లీల. 2 పూలున్న గుత్తిని చేత్తో పట్టుకుని ఆడుకుంటున్న పసివాడు గొడుగులాగా ఇట్ట నెత్తిన పెట్టుకున్నట్ట. అంత తేలిగ్గా ఈ కొండ నెత్తేశాట ఈయన. బాలుండు ఆడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందల్చిన లీలలే నగుబుతో కృష్ణుండు తాన్ అన్మహాశైలంబున్ వలకేర దాల్చి, ఎడమ చేతితో, అది కూడా వలకేరన్ అన్నాడు, ఎడమ చేతితో పైకి లేపాడు దాన్ని. విపుల ఛత్రంబుగా బట్టెన్
గొడుగులాగా పట్టుకున్నాడు వీటన్నిటికి కూడా ఆయన. ఎట్లా? ఆభీలాభ్రచ్యుత దుశ్శిలా చకిత గోపీ గోప గోపంతికిన్, గోపాలులకు, గోపికలకు, గోవులకు ఆ భయంకరమైనటువంటి వర్షాంచేత భయపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఛత్రము, రక్షణ ఇచ్చింది ఇది. ఆ గొడుగులాగా పట్టాడు. ఎప్పుడైతే అది ఆ గోత్రం ఛత్రంలాగా వచ్చేసిందో, ఆ పర్వతం గొడుగులాగా ఉన్నదో, ఆ గోపాజనులందరితో కూడాను ఆయన ఇలా అంటున్నాడు, రా తల్లి, రా తండ్రి, వ్రేతలు గోపుకలు రెండు వినుడు, కర్తక్ష్మాతలమున ఉండు. అది ఇక్కడ హాయిగా నేల మీద ఉండండి మీరందరూ కూడాను. గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలన్, మీకు ఎక్కడ సుఖంగా ఉంటుందో ఉండటానికి అక్కడ ఉండండి కొండ కింద అంటూ ఒక అద్భుతమైనటువంటి పద్యం, ప్రసిద్ధమైనటువంటి పద్యం చెబుతున్నాడు. పూర్వం 50 ఏండ్ల నాడు ఆ ప్రతి ఇంటా పాడుకునే పద్యం ఇది. బాలుండు ఈతడు కొండ దొడ్డది, మహాభారంబు శైరింపగాదాలడో. వీడు చూద్దామా 7 ఏండ్ల పిల్లవాడు, కొండేమో పెద్దది, ఇంత బరువు ఎంతసేపు మోస్తాడు వీడు అనుకుంటారేమో. లేపటం అయితే లేపాడు, ఎంతసేపు ఉంచుకుంటాడో లేదు, కింద పడేస్తే అందరం అణిగిపోము. బాలుండీతడు కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగా దారండో అని దీనె క్రింద నిలువన్ శంకింపగా ఓలడు. మీరు ఆలోచించకండి, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. మీరందరూ రండి, మీరు ఏ విధంగానో అనుమానించకండి. నేను పసివాడినని, కొండ చాలా పెద్దని, ఎక్కువసేపు మోయలేడని, పడవేస్తాడని, ఏమవుతుందో దీని క్రింద ఉంటేనని అనుకోవాకండి. అంతేకాదు, ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డన్ అదిట. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలు, నదులు, జంతువులు అన్నిటితో కలిసి భూమి అంతా వచ్చి పడినా కూడా నా కేలు అల్లాడదు, నా చేయి కదలదు. అది నా కేలు అల్లాడదు. బంధులారా నిలుడు ఈ క్రిందన్ ప్రమోదంబుగన్. రండి రండి రండి, ఏం భయం లేదు, రండి అని వాళ్ళకు ఉత్సాహంగా చెబుతున్నాడు. నమ్మకం ప్రధానం ఎప్పుడైనా కానీ. ఒక ఆధునిక కవి ఆలూరి బైలాగి అంటాడు, శివుడితో మాట్లాడుతూ, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొంచెం నమ్మకం అనేది ఉంటే చాలు, నాకు శివుని శూలాగ్రం పైన తల్లకిందులుగా నేను నిలబడగలను అంటాడు భగవంతుడిని ప్రార్థిస్తూ. ఆ నమ్మకం కావాలి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అన్ని పనులకు కారణము విశ్వాసమే. అన్ని పనులకు భగ్నం కావటానికి కారణం అవిశ్వాసమే. సంశయం అంటాం దాని అవిశ్వాసాన్ని. సంశయాత్మ వినశ్యతి. సంశయం, భగవంతుని పట్ల సంశయం ఉన్నటువంటి వాడికి కార్యము నెరవేరదు. విశ్వాసంతో చేసేటువంటి వాడికి కార్యం నెరవేరుతుంది. వాళ్ళందరూ వెళ్ళి లోపల కూర్చున్నారు. ఆ లోపల కూర్చున్న వాళ్ళు ఏమన్నా ఊరుకున్నారా అంటే ఊరుకోలా. వాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేశారంటే లోపల కూర్చొని, కృష్ణుడు అంత వయస్సులో ఈ పని చేశాడు కదూ అని ఒకళ్ళు చెబుతున్నారు. ఇంకొకళ్ళు కాదురా, ఈ వయస్సులో ఈ పని ఎలా చేశాడని వాళ్ళందరూ కృష్ణుని కథను వినోదంగా అన్నీ చెప్పుకుంటున్నారట. వాళ్ళు ఇలా చెప్పుకుంటూ హరిదోర్దండము కామగుబ్బ శిఖరం బాలం విముక్తావళల్ పరగంజారెడు తోయ బిందువులు గోపాలాంగన అపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా సజలఛత్రంబు శోభిల్లం తద్గిరి దుర్మద భంజియై జలధరాక్లిన్న ప్రజారంజియై. ఆ పర్వతం ఈ హరికి సంబంధించినటువంటి వివిధములైనటువంటి గుణాలతో అది ప్రకాశించిందిట. ఇది జరిగింది 7 రోజులు జరిగిపోయింది. ఎట్లాగేనా వాడు గిరిభేది చూశాడు. గిరిభేది అంటే ఇంద్రుడు. పూర్వకాలంలో
పర్వతాలకు రెక్కలు ఉండేవిట. కుల పర్వతాలకు రెక్కలు ఉంటే అవి వాటి ఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తూ ఉంటే మహర్షులు ఋషులు ప్రార్థించారు, రక్షించమని ప్రార్థిస్తే ఈయన వెళ్ళి వాటి రెక్కలని తన వజ్రాయుధం చేత విరగగొట్టిన తర్వాత అవి ఒక చోట కదలకుండా కుధరాలైనవి. అప్పుడు తప్పించుకున్నవాడు మైనాకుడు, వాడు సముద్రంలో ఉన్నాడు. చూడండి, అది విషయం. అప్పటికి వాడికి తప్పించుకుంటానికి సహాయం చేసినవాడు వాయుదేవుడు. కాబట్టే వాయుదేవుడు నాకు సహకరించాడు కాబట్టి నా రెక్కల విరక్కుండా సహకరించాడు కాబట్టి వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయునికి ఆ సుందర ఆ సముద్ర లంఘన సమయంలో సహకరిద్దామని అడిగాడు వాడు. అది ఆ గోత్రభిదుడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఈ విషయాన్నంతా తెలుసుకున్నాడు. కృష్ణుని యొక్క యోగ ప్రభావం అంతా అర్థమైంది ఆయనకి. తన మాటలు ఆటలు సాగమనుకున్నాడు. గర్వం ఉడిగిపోయింది. మేఘాలను వెనక్కి విలిచాడు. మబ్బులు కూడా వెళ్ళిపోయాయి. ఆకాశం అంతా తెల్లగా వచ్చేసింది. సూర్యుడు ఉదయించాడు. కృష్ణుడు గోపబాలకుల్ని పిలిచి, వాన వెలిసిపోయింది కదా, వరదలు వెళ్ళిపోయి నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి కదా, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. అందరూ కూడాను హాయిగా 7 రోజుల తరువాత, తెల్లవారిన తర్వాత 7 రాత్రులు 7 పగళ్ళు ఇలా గడిచిపోయింది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత కృష్ణుడు గోవర్ధనాన్ని మళ్ళీ అక్కడే ఉంచి, తను ఎక్కడి నుంచి తీశాడో అక్కడ ఉంచి యథాప్రకారం నిలిపి తన పని తాను చేసుకున్నాడు. అక్కడున్న అందరూ కూడా ఒక్కసారి కౌగిలించుకున్నారట. కౌగిలింత సంపూర్ణ ప్రేమకు నిదర్శనం కాబట్టే హనుమంతుడికి రాముల వారు కౌగిలింతను బహుమానంగా ఇచ్చాడు. ఇందువల్ల అంటే సంపూర్ణమైన ప్రేమను ప్రకటించటానికి కార్యరూపం ఏమిటంటే కౌగిలింత. అందువల్ల హనుమత్ స్వామికి రామచంద్రమూర్తి అందించిందరే ఆ ద్రోణాద్రి పర్వతాన్ని తీసుకువచ్చిన సందర్భంలో మూర్ఛిల్లినటువంటి లక్ష్మణుడు లేచిన సందర్భంలో ఇంతకంటే నేనేమి ఇవ్వగలనయ్యా నీకు అంటూ ఆ పని చేశాడు ఆయన. అంతటి కౌగిలింతని కృష్ణునికి అందరూ ఇచ్చారు. ఒకరు కాదు అందరూ ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు కృష్ణునికి పెరుగన్నం పెట్టారు, దీవించారు. ఆకాశం నుంచి గంధర్వులందరూ సంతోషించి పుష్పవృష్టి కురిపించారు, గానం చేశారు, నాట్యం చేశారు. గోపికలు కృష్ణ చరిత్రలు పాడుకున్నారు. ఇలా కాలం గడిచింది. ఇలా కాలం గడుస్తూ ఉంటే ఒక రోజున గోపాలులకి ఇదంతా వింతగా కనిపించింది. తమ ఎదుట జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా వింతగా అనిపించినాయి. గోవర్ధన పర్వతాన్ని ఇతడు పైకెత్తాడు కదా, ఇతడు పైకెత్తినటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడా ఈ కుర్రవాడు? వాళ్ళు అనుకుంటున్నారు, ఆయన చరిత్రను పాడుకుంటున్నారట వాళ్ళు అంతా కూడాను. ఎలా పాడుకున్నారయ్యా అంటే, కన్నులు తెరవనటువంటి చిన్న పాపడలా ఉన్నప్పుడే ఒక రాక్షసి యొక్క పాలు దాగి విషపు పాలు దాగి దాన్ని చంపేశాడు. 3వ నెలలో ఒక రాక్షసుడు బండి రూపంలో వస్తే ఆ బండి శకటాసురుణ్ణి ఒక తన్ని వెరగొట్టేశాడు. 7 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సుడిగాలు రూపంలో తృణావృత్తుడు వచ్చాడు కదా, అప్పుడు వాణ్ణి కూడా కూల్చివేశాడు. తల్లి నీ వెన్న కోసం పాల కోసం ఏడిపిస్తూ ఉంటే ఆయన కుమారుడై ఆమె కట్టివేస్తే రోలికి కుమారుడై మద్ది చెట్లను కూల్చివేశాడు. బకాసురుడు రూపంలో వచ్చి ఈ ఆవులని చంపుతూ ఉంటే వాణ్ణి చంపివేశాడు. వత్సాసురుడు రూపంలో ఇంకోడు వస్తే వాణ్ణి చంపాడు. గాడిద రూపంలో ఒక రాక్షసుడు వస్తే వాణ్ణి చంపాడు. కొండ చెరువు రూపంలో వాడొస్తే వాణ్ణి చంపాడు. 7 ఏండ్ల బాలుడెక్కడా, వయస్సు ఇక్కడ చెప్పాడు. 7 ఏండ్ల బాలుడెక్కడ క్రీడిన్ కని తమ్మి ఎత్తు క్రియ ఇందరమున్ చూడ గిరి ఎత్తుటెక్కడా, వేడుకన్ ఒక చేత 7 వెరగౌగాదే. ఎంత ఆశ్చర్యము! 7 ఏండ్ల పిల్లవాడు ఈ పని చేయటం ఏమిటి? అసలు ఎక్కడైనా మనం చూసామా ఇంత పనులు? అంతకుముందు ఇన్ని పనులు జరిగినాయి. ఇది ప్రత్యక్షంగా ఆశ్చర్యకరంగా జరిగింది. ఓ నందరాజా, వ్రజవల్లభ, నీ కుమారుడు చేసేటువంటి పనులు మనుష్యులు చేసేటువంటి పనులు కాదు. మానవ మాతృడా నీ కుమారుడు కాదు కదా అన్నాడు.
ఈ ఊళ్ళోనే ఒక ఆయన ఒక అద్భుతమైన కావ్యం రాశాడు, శ్రీకృష్ణాది మానుష తత్వము అని. మేము పుట్టకముందే బహుశా ఆయన వెళ్ళిపోయి ఉంటారు, పెద్ద ఆయన. మనకి హరిహరామాల్ సెంటర్లో ఒక పాఠశాల ఉంది, రంగాచార్య ఓరియంటల్ పాఠశాల. అంతకుముందు అక్కడ వైద్య కళాశాల కూడా ఉంది. ఆయన రాశారండి ఆ పుస్తకాన్ని, నా దగ్గర ఉంది ఆ పుస్తకం. రంగాచార్య గారు రాశారు ఆ పుస్తకాన్ని. శ్రీకృష్ణ అతిమానుషుడు, మానవ మాతృడు కాదైనా. ఇది సంస్కృతంలో అతిమానుషం అంటాను దీన్ని. మానవ మాతృలు కారు వారు ఎవరు? ఆ భగవానుడైన. మా మనుషులు చేసే పనుల ఇవన్నీను కాదు కదా నంద. అతిమానుషుడైనటువంటి కుమారుడయ్యా నీ కుమారుడు అని వాళ్ళు చెబితే నాకు ముందే తెలుసు అన్నాడు ఆయన. ఎప్పుడు ఎట్లా తెలుసు అని అడిగారు. గర్గ మహాముని చెప్పాడు నాతో ఒకనాడు, జాగ్రత్తగా ఉండు, శ్రీకృష్ణుడు లోకరక్షకుడైనటువంటి పుండరీకాక్షుడైన వాడయ్యా, వసుదేవుని కుమారుడు. నీ కుమారుడు కాదు ఇతను అనుకుంటున్నావు నువ్వు, కాదు. ఇతడు వాసుదేవుడు, అంటే వసుదేవుని కుమారుడయ్యా అని చెప్పి ఎప్పుడో చెప్పాడు నాకు అని. అంటే అందరూ కూడాను కృష్ణుని అనంతుడని భావం తెలుసుకుని పూజించడం మొదలుపెట్టారు. హరికేలన్గిరి ఎత్తి వర్షజల భిన్నాభీర గోరాజికిన్ శరణంబైన త్రిలోకరాజ్యముదమున్ సాలించి నిర్గర్వుడై స్వరవింగూడి బలారి వచ్చి కనయన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్టున్ కరుణావధిష్టున్ శ్రీకృష్ణునిన్. హరిగిరి ఎత్తి రక్షించిన సందర్భంలో మన వాళ్ళు తమాషాగా ఉంటుంది, హరికథలు చెప్పేది. మాకు హరికథొద్దు గిరికథ కావాలన్నట్టు ఎవడు అనగానే ఆ దాసు గారు వెంటనే గోవర్ధన గిరికథ చెప్పేశాట. గిరికథ కూడా ఉన్నది మనలో అనమాట. అది ఇది చూశాడు ఇంద్రుడు. అరే రే రే ఎంత పొరపాటు చేసి తిని నేను. ఆయన సామాన్యమైనటువంటి వాడు కదా, కాడు కదా ఈయన అని ఆలోచించాట ఆయన. ఆ సామాన్యమైనటువంటి వాడు కాదు ఈయన, మహానుభావుడు ఈయన. ఆ మహానుభావుడైనటువంటి వ్యక్తికి నేను క్షమాపణలు చెప్పుకోవాలా అని ఆలోచించినటువంటి వాడై పరమ నీధామంబు భాసుర సత్వంబు శాంతంబు హతరజస్తమము నిత్యము అధిక తపోమయము అట్లుగావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు. గుణహీనుడవుగాన గుణములన్ అయ్యడి లోభాధికములు నీలోన చేరవు. అయిన దుర్జన నిగ్రహము శిష్టరక్షయు తగిలి శేయక దండధారి వగుచు జగము భర్తవు గురుడవు జనకుడవు జగదధీశలమను మూఢజనుల తలక నిచ్చబుట్టిన రూపంబు నీవు తల్చి హితము చేయుదుగాదే లోకేశ్వరేశ అని హరికి హరిహయుడు నమస్కారం చేస్తున్నాడు. ఇంద్రుడికి ఉపేంద్రునికి ఇంద్రుడు నమస్కారం చేస్తున్నాడు. నా వంటి వెర్రి వారిని, చాలామంది ఎంత నీ భక్తులైనా ఎంత దేవతలైనా అప్పుడప్పుడు వాళ్ళలో ఇట్లాంటి గుణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇది తమో గుణం. ప్రతి వ్యక్తిలో కూడా సత్వ రజస్తమో గుణాలు 3 ఉంటాయి. ఆ ఉన్నప్పుడు సత్వగుణము విష్ణుమూర్తికి సంబంధించిన గుణం, రజోగుణము సృష్టికి సంబంధించింది కాబట్టి బ్రహ్మకు సంబంధించిన గుణం, లయకారుడు కాబట్టి శంకరుడి గుణం తమో గుణం. ప్రతి వ్యక్తిలోనూ 3 ఉంటాయి. అయితే నిష్పత్తులలో తేడా అంతే. ఒక్కొక్క వ్యక్తిలో కొంచెం ఎక్కువది ఉంటుంది, ఒక వ్యక్తిలో ఎక్కువ ఇది ఉంటుంది. అందుకే సత్వగుణానికి అధిపతి ఎవరయ్యా అంటే విష్ణుమూర్తియే. కాబట్టి ఆ గర్వం అణిగిపోయింది. అడిగిన తర్వాత ఈ మాట అంటున్నాడు, మా కావరము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధితోడుత నీషా. నేను ఒక్క లోకాన్ని పరిపాలించేవాడిని, నాకే అంత గర్వం వచ్చింది. సమస్త లోకములలో ఏనేటువంటి వాడివి కదా స్వామి నీవు. వాసుదేవ, కృష్ణ, వరద, స్వతంత్ర, విజ్ఞానమయ, మహాత్మ, సర్వపుణ్య పురుష, సర్వపుణ్య పురుష,
నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనము నిష్కలంప, నీకు వందనము నిష్కలంక. నీ సామర్థ్యము ఇరుంగ మేఘముల చేయి ఘోషన్ భీషణోగ్రాసారంబున ముంచితిన్. ఇంత తప్పు చేశాను నేను. మఖము నాకై వల్లవుల్ చేయరంచు సర్వేశ, నాకు పూజ చెయ్యటం లేదని కోపంతో నేను ఇదంతా ముంచివేశాను తప్పు చేసి. భవన్ మహత్వమున నా ఉద్యోగము ఇట్లయ్యే, నీ గొప్పతనం వలన. ఉద్యోగం అంటే ప్రయత్నం, ఎవడు ప్రయత్నిస్తాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధిస్తాడు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మీ, ప్రయత్నశీలుడు వద్దకే లక్ష్మి చేరుతుంది అని. ఉద్యోగమిట్లయ్యే నీ దాసుం నన్ను కృతాపరాధం కరుణం దర్శింపవే మాధవా. నిన్ను బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు కదా. నేను జడత్వాన్ని పొందాను, ఈ లోకములో దుర్మతో గర్విష్ఠినైపోయినాను, నన్ను రక్షించవయ్యా. నీ లీలా విభవాలు పెంపు సొంపు ఇంపులు తెలుసుకోలేకపోయినాను నేను, కాబట్టి నన్ను గర్వం అణిచావు, నన్ను రక్షించవయ్యా అని పరిపరి విధాలుగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగాను. దేవా, అద్వితీయుడైనటువంటి వాడివి, శాంతుడవు, తపోమయుడైనటువంటి వాడివివు. నీవు సంసారానికి అతీతుడవైన దేహాన్ని ధరిస్తావు. ఎందుకోసం? లోక రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం చేసేటువంటి వాడివి. ఈ శరీరం అందుకోసం వచ్చింది కానీ వేరే వాటి కోసం వచ్చినటువంటిది కాదని సాగిలో పడి మొక్కి సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు ఇంద్రుడు. శిష్ట రక్షణం అనగానే దుష్ట శిక్షణ పూర్వకం. ఇది శిష్టుణ్ణి రక్షించాలంటే ముందు దుష్టుణ్ణి శిక్షించాలి కదా, ఆ పని చెయ్యాలి. నీవు ఆ పని చేశావు, నా పట్ల మంచి పని చేశావు, చాలా బాగున్నది. నీ దండన సరైనటువంటి దండనమే. నీ దండనాదుల వలన దండితులందరూ కూడా మేలుగానే అవుతారు. చెడును పొగడతావు, చెడును పొగట్టే మంచినిచ్చేటువంటి వాడివి. ఈ గోపబాలకులు ఎక్కడా, నా శక్తి ఎక్కడా అనుకున్నాను నేను, కానీ సాధ్యం కాలేదు దేవాదిదేవా అని చెప్పి దండనాధికారం నీకు సర్వ విధాలా ఉన్నటువంటిది. నేను 3 కారణాల వలన నీకు దండనాధికారం ఉన్నదని తెలియజేశాను. అంత శక్తి నీకు ఉన్నటువంటిదే. కాబట్టి గర్వము చేత ఉద్ధతుడనేటువంటి నా గర్వమనంతా అణిచిపోయింది. లోకహితం కోసమే నీ అవతార ప్రయోజనం. లోకానికి మంచి చేయటానికి ఉద్ధరించినటువంటి వాడివి నీవు. నీ సామర్థ్యమిరుంగ మేఘముల్, నీ ఘోషమున్, నీ సామర్థ్యమిరుంగ మేఘములచే నీ ఘోషమున్ భీషణోగ్రాసారంబున్ ముంచితిన్. నీ శక్తి తెలుసుకోలేక మేఘాలను పంపించి మొత్తాన్ని ముంచివేశాను నేను. మఖమునాకై పల్లవు వల్లవుల్ చేయరంతు సర్వేశ, నా యజ్ఞాన్ని చెయ్యటం లేదని నీ పని చేశాను. భవన్ మహత్వంబున నా ఉద్యోగమిట్లయ్యే నీ దాసు నన్ను కృపాపరాధున్ కరుణం దర్శింపవే మాధవా. నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు. మొదట్లోని ఇది చూసుకుని ఈ భావన సంస్కృతం నుంచి తీసుకుని ఆయన అన్నాడు పోతన ప్రారంభంలోనే, భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనను తమ్మి చూలికైనా. బ్రహ్మ తెలియదు, శంకరుడు తెలియదు, భగవంతుని యొక్క విశేషాలు చరిత్రలు అన్నాడు. బ్రహ్మాదులెరుంగలేరు జడతా నిష్ఠుండ లోకత్రయీవన దుర్మానగరిష్ఠుడన్ విపుల దుర్వైదుష్య భూయిష్ఠుడన్ వినయత్యాగవరిష్ఠుడన్ కుజన గర్వశ్రేష్ఠుడన్ దేవా. నీ ఘనలీలా విభవంబు పెంపు తెలియంగానెవ్వడు సర్వగా అనగానే, దేవేంద్ర, ఐశ్వర్యం చేత నీవు మదించి ఉన్నావు, నీ మదము కారణమున నన్ను గుర్తించలేకపోయినావు. కాబట్టి ఈ మదాన్ని నేను ఇవాళ హరించి వేశాను, అందువలన గుర్తించగలిగావు. ఎప్పుడైనా గర్వానికి కారణం సంపదలు.
కాబట్టి ఆ సంపదలు ఉన్నటువంటి వాళ్ళు గర్వించుతారు. కాబట్టి నన్ను వాళ్ళు గుర్తించలేరయ్యా, మీరు ఇక నుంచి మదించకుండా ధర్మం ప్రకారం నడుచుకోండి, ఇది నా శాసనం, మీకు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పిన మీదట ఆయన పక్కనే ఒక కామధేను ఉన్నది, అది అక్కడికి వచ్చింది. వచ్చి ప్రార్థన చేసిందిట ఈ విధంగాను: విశ్వేశ, విశ్వభావన, విశ్వాకృతి, యోగ వింధ్య విను, నీ చేతను శాశ్వతమైతే మీ ఇప్పుడు శాశ్వతమగంటి అధిక సౌఖ్యం వహరి. నీవు మాకు పరమదైవానివి, నీవు ఇంద్రుడివి నీవే, అన్ని విధాలా కూడా మమ్మల్ని రక్షించేటువంటి వాడివి నీవే. ఇందుని వారి నుంచి మా కులమంతా ఇవాళ రక్షింపబడిందని కామధేనువు ప్రార్థిస్తుంది. కామధేనువు సంతానమే గోవులు కదా, అందువలన అది వాళ్ళ గోవుల ప్రతినిధిగా కామధేనువు ప్రార్థిస్తున్నది ఈ విధంగాను. అప్పుడు ఎవడు రక్షకుడో వాడు ఇంద్ర పదవికి తగినవాడు, ఇంకొకడు కాదుట. ఎవడు రక్షిస్తాడో వాడే ఇంద్ర పదవికి తగినటువంటి వాడు. ఇతరులు ఎవరికి రక్షణ తత్వం లేనటువంటి వాడు ఇంద్రుడిగా పనికివాడు కాదు. నీవు ఇవాళ గోవులను, బ్రాహ్మణులను, దేవతలను అందరినీ కూడా రక్షించేటువంటి వాడివి, కాబట్టి నీవే ఇంద్రుడివి మాకు అన్నది ఆ కామధేను ఆలోచన. నువ్వే ఇంద్రుడివి మాకు, వేరు కాదు. ఈ భూభారాన్ని తగ్గించటానికి అవతరించినటువంటి జగత్పతివి నీవు, నీకు అభిషేకం అంటావా అవసరమే లేదు, బ్రహ్మ యొక్క ఆదేశం అంటావా అది అవసరం లేదు అన్నది. కృష్ణుడు సరేనన్నాడు. ఆ కామధేనువు రాగానే అలా నుంచున్నాడు ఆయన. ఆ కామధేనువు తన క్షీరధారణ ఆయన మీద వర్షింపజేసింది ఒక్కసారి కృష్ణుడి పైన. గంగాజల మిశ్రితమైనటువంటివి నిజమైనటువంటి దివ్య క్షీరధారలను గంగాజల మిశ్రితం ఎందుకంటున్నాడు అయ్యా అంటే, ఆకాశంలో గంగా నది ఉంటుంది. గంగా నదికి ఒక బిరుదుంది, త్రిపథగా అంటాం మనం. త్రిపథగా అంటే మూడు పాయలుగా ప్రవహించున్నది అని అర్థం. ఆకాశంలో ప్రవహించే గంగా నదికి మందాకిని అని పేరు. ఆ నీళ్లు తాగుతుంది ఎవరు? కామధేను ఆకాశ స్వర్గలోకంలో. అందువలన ఆ దివ్యమైనటువంటి క్షీరాలను స్వామి మీద వర్షింపజేసింది. ఇది చూశాడు దేవేంద్రుడు. చూసి అరెరెరే, ఇంత ఆలోచన నాకు రాలేదే అనుకున్నాడు. ఆలోచించి ఆయన్ని కూర్చోబెట్టి సింహాసనం వంటి ప్రదేశంలో ఒక కూర్చోబెట్టి ఒక బిరుదుని ఇచ్చాడు ఆ రోజు కృష్ణుడికి. ఏమిటంటే, ఐరావతం చేత తీసుకొని రాబడినటువంటి మందాకిని జలాలు, ఆ గంగానది యొక్క మందాకిని జలాలను తెప్పించాడు. ఋష్యాదులను ముందు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణుడికి ఆ మందాకిని జలాలతో అభిషేకం చేశాడు. కామధేనువు యొక్క గోక్షరంతో అభిషేకం చేశాడు. దేవా, నీవు గోవులను, గోవు యొక్క లోకాన్ని పరిపాలించేటువంటి వాడివి కనుక నేటి నుంచి గోవిందుడు అని పిలువబడతావన్నాడు. అక్కడొచ్చింది ఆయనకు పేరు. ఆ పేరు నీకు సార్థకమవుతుంది అన్నాడు. అందరూ దేవాది దేవతలు, నారద తుంబురాదులు అందరూ కూడా నాట్యం చేశారు, సంగీతాన్ని పాడారు. ఓషధులన్నీ కూడా ప్రవహించాయి. ఈ విధంగా నమస్కరించి దేవతలందరూ ఇంద్రునితో కలిసి ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా గోవర్ధనోద్ధరణ లీలా ఘట్టం అనేటువంటిది విశేషంగా ప్రవర్తించబడినటువంటిది. ఈ తర్వాత రేపటిది విశిష్టమైనటువంటి అంశం మనం చెప్పుకోబోతున్నాం. సంస్కృత భాగవతంలో రాస పంచాధ్యాయిగా చెప్పబడినటువంటి రాసలీలా వృత్తాంతం, రేపు గోపికల రాసలీలా వృత్తాంతాన్ని రేపు మనం చెప్పుకుంటామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నీ పాద కమల సేవయు, నీ పాద అచ్చుకలతోడి నెయ్యమును, నితాంత అపారభూత దయయును, తాపసమందార నాకు దయచేయగదే. జయతు జయతు దేవో దేవకీనందనో అయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప, జయతు జయతు మేఘశ్యామలాంగో, జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ పాద కమల సేవయు. ఈ పద్యం ఎక్కడదో అందరూ ఆలోచించండి. నీ పాద కమల సేవయు నీ పాద అర్చుకలతోడి నెయ్యమును నితాంత అపార భూత దయయును నితాంత అపార భూత దయయును ఓ తాపసమందార నాకు దయచేయగదే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పురవైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः